సభకు నమస్కారం. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో సోదరులు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి సోదరులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా అధికారులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులకు, పోలీస్ మిత్రులకు, ఇంకా ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఇది ఒక శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రోజే ఒక ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము అనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా మరి కాంప్రమైజ్ అవ్వడం లేదనే విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో పూర్తిగా స్టేషన్ గన్పూర్ను మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు కడియం శ్రీహరి గారు సోదరులు చెప్పినట్టుగా మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడము, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడము, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వలన ఈరోజు ఈ అభివృద్ధి పనులన్నిటికీ కూడా శంకుస్థాపన చేసేదానికి సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతసేపు మీటింగ్లో ఏం మాట్లాడినా కూడా